హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను దోసకాయ పచ్చడి చేస్తున్నా. ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూస్తే నాకు పచ్చడి తినాలనిపించింది. పచ్చడి చేస్తున్నాను అనమాట. దోసకాయలు కనిపించినాయి. ఇంకోటి ఏంటంటే ఇవి రెండే ఉన్నాయి. ఇది నాకు తెలిసి కొంచెమే అవుతుంది పచ్చడి, అయినా సరే చేసేద్దాం ఫాస్ట్గా, సరేనా? తర్వాత సండే రోజు శివరాత్రి కూడా ఉంది కదా, ఇంట్లో పళ్ళు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఫాస్ట్గా చేసేసి వేడి వేడి అన్నంలో తినేయచ్చు అనమాట, సరేనా? ఇంకొకటి నాకు డౌట్ ఏంది ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇప్పుడు నేను చూపిస్తా ఒకటి. ఏంటంటే ఇది అనమాట, ఏంటంటే ఇది పింక్ సాల్ట్ అనమాట. మా వారు ఇట్లా తెచ్చి ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది. దీన్ని మిక్సీలో వేసినాం అనుకోండి, కొంచెం ఇక చూడండి, ఇది పెద్దగా వచ్చిండే, ఇంకా కొంచెం దంచి నేను ఇట్లా మిక్సీలో వేస్తే బరబర సౌండ్ వచ్చేసి మిక్సీ గిన్నె కూడా ఖరాబ్ అయింది అనమాట, చిన్నది. ఇది ఎట్లా చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలోనే చెప్పండి, సరేనా? చూడండి, ఇంత పెద్దవి తెస్తే ఎట్లా వాడుకోవాలో నాకు అర్థమైతలేదు, సరేనా? ఈ పింక్ సాల్ట్ వాడితే చాలా మంచిదంట కదా, అందుకోసం తెచ్చారు ఆయన. ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. నేను ఆల్రెడీ నా ప్రయోగాలన్నీ నేను ఉపయోగించేసిన. మీకు ఏమైనా ఐడియా వస్తే నాకు చెప్పండి, ఓకేనా? ఇది ఇప్పుడు ఇంకేం చేయాలో తెలుస్తలేదు, కానీ ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి చేయబోతున్నాం అనమాట. అది కూడా నా స్టైల్లే, నాకు ఎట్లా వస్తే అట్లా. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం మరి. చాలా సింపుల్, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, అంతే. అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు, సరేనా? చూద్దాం. మొత్తం చెక్కు తీసేసుకొని మంచి చిన్నగా కట్ చేసుకుందాం, సరేనా? ఓకే, దోసకాయలు అయితే కట్ చేసుకున్నాం. ఇన్ని వచ్చినాయి, తినాలన్నమాట. చేదు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి కదా. బాగున్నాయి, ఏం లేవు. చూడండి, పల్లీలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, మిగతావి చూపిస్తా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? బాండి పెట్టేసి ఫస్ట్ పల్లీలు కొన్ని వేయించేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాం. ఈ పల్లీలో మిక్సీ పట్టుకొని లాస్ట్లో వేయాలన్నమాట, సరేనా? ఇంకా దోసకాయలు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఏం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం పోపు వేసేసుకొని చూపిస్తా ప్రాసెస్, ఓకేనా? చూడండి, పల్లీలు అయితే ఇట్లా వేగిపోయినాయి అనమాట, చాలు. ఇప్పుడు మనం మొత్తం మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్, ఆల్రెడీ వేడి ఉంది కదా, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు మంచి సువాసన. ఇప్పుడు కరివేపాకు,
ఇప్పుడు మెయిన్ దోసకాయ ముక్కలు వేసేసేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్. నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలోనూ, ఎక్కువ నేను ఈ రాళ్ళ సాల్టే వాడతాను. ఇదే కొంచెం మంచిది. సాల్ట్ ఎందుకైనా మంచిది, కొంచెం తక్కువే వేసుకోండి సరేనా. ఇప్పుడు వేసుకుంటేనే మంచిగా కరిగిపోతుంది అన్నట్టు. చాలు. వేగుతుంటే మంచి జీలకర్ర ఆయిల్లోన ఆ మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి కొంచెమే క్వాంటిటీ ఉంది కదా, చూడండి కొంచెమే క్వాంటిటీ ఉంది కదా, అందుకోసం మనం పల్లీలు వేసుకుంటున్నాం. పల్లీలు వేసుకుంటే ఏమవుతుందంటే మంచి టేస్ట్తో పాటు హెల్దీ కూడా, పచ్చడి కూడా వేడివేడి అన్నం లేకైనా చపాతీ లేకైనా బాగుంటుంది. ఇప్పుడు అన్నం కూడా పెట్టేసేయాలి. మిషన్లో బట్టలు వేసిన మిషన్ పిలుస్తుంది అనమాట. అవి ఆరేసి వచ్చేలోపు ఇవి మగ్గిపోతాయి. కొంతసేపు అయితే ఇవి మనం సిమ్లో పెట్టి మగ్గిచ్చేసుకుందాం, ఓకేనా. ఇవి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత నేను మిగతా ప్రాసెస్ చెప్తా. అంటే ఏం లేదండి, ఇవి కూడా అంతలకు చల్లగా అయితే కాబట్టి మిక్సీ పట్టేసుకొని చూపిస్తా, ఓకేనా. చూద్దాం ఒకసారి. దీంట్లోన పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించుకొని, పచ్చిమిర్చి పల్లీలో వేయించుకున్నాం కదా మనం, దాంతో కూడా మిక్సీ బట్టి అట్లా వేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా మనం కారం పొడి వేసుకుంటాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి కారం వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం మగ్గినాయి మనకి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండి, ఏమంత పని కూడా ఉండదు అనమాట. చూడండి కారం కూడా నేను కొంచెమే వేసుకుంటున్నా. మీకు ఎంత సరిపడితే అంత వేసుకోండి, ఓకేనా. ఇట్లా కొంచెం మనకి మ్యాష్ లాగా అవ్వాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చిందో నేను చూపిస్తాను మీకు. చూడండి అట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనం పల్లీల పొడి వేసుకోవాలన్నమాట, ఓకేనా. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల.
పల్లీల పొడి వేసినాం కదా, ఒక 2 minutes అట్లా. ఈరోజు నేను మార్కెట్కి పోతే అక్కడ నేను కొంచెం షాక్ అయినా. అందరికీ రొటీన్ అనిపించచ్చు, కానీ ఏంటంటే ఇవి పల్లికాయలు అనమాట, పచ్చి పల్లికాయలు, కానీ మేమైతే చెనక్కాయలు అని అంటాము. అయితే మా చిన్నప్పుడు మాకు పొలం ఉండే, అంటే మాకు కాదు మా అమ్మ వాళ్ళకి. అయితే చిన్నప్పుడు మా నాన్న ఇవి మంచిగా కాల్చిస్తుండే, తర్వాత మేమే చెట్లకి ఇట్లా లాక్కొని ఇట్లా తినేసి వాళ్ళం అనమాట. నాకు ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. పల్లికాయలు, కందికాయలు, ఉసిరికాయలు అవి అమ్ముతుండే అనమాట. అయితే 100కి 4 షేర్లు అంట. అది ఎంత ఉందంటే ఇంత పావు ఉందనమాట. 100కి 3, తర్వాత ఆయన 4 ఇస్తున్నాడు. నేనైతే ఇంకా ఏం బేరం అయితే ఏం ఆడలేదు. ఆయన ఎన్ని 3 ఇచ్చిండు, 3 తీసుకొని వచ్చేసిన అనమాట. కొంచెం మేము కొనుక్కునేటప్పుడు నవ్వుకున్నాను అనమాట. కందికాయలు అవన్నీ మేము చిన్నప్పుడు ఇట్లా శనగ చెట్లులోనే కంది కూడా వేసేవాళ్ళు అనమాట. ఇట్లా సాళ్ళు అని ఉంటాయి, అంటే ఎవరికైనా పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుంది, సిటీలో ఉన్న వాళ్ళకైతే అంత తెలియదు. అయితే ఉంటాయన్నమాట ఇట్లా సాల్ మధ్యలో ఇట్లా కంది కూడా వేసుకుంటూ పోయేవాళ్ళం అనమాట. అవన్నీ చూసి నేను కొత్తగా అనుకున్నాను. ఇది వరకు కూడా ఒక 2 times అట్లా కొన్నా, కానీ నాకు కొంచెం ఇవి కూడా కొంచెం ఏమంటారు, ఇత్తనాలు కొంచెం క్వాలిటీ కూడా లేవన్నమాట. అసలు క్వాలిటీ లేవు. మొత్తం తింటే కూడా ఇవి చేతిలో వస్తున్నాయి, కొంచెం బెండు లాగా అనిపిస్తున్నాయి అనమాట. బెండు ఉంటే కొంచెం నాసిరకం అనమాట. ఎందుకంటే అప్పుడు నాకు మా డాడీ అట్లా చెప్తుండే అనమాట. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఇట్లా ఇత్తనాలు వేస్తారు కదా, అవి కూడా ఇట్లా ఒలుస్తుండే అనమాట. చెనక్కాయలు ఒలిసి వర్షాకాలం వచ్చినప్పుడు ఇత్తనాలు ఇట్లా ఈతుతుంటారు అనమాట. అవన్నీ నేను చూసిన కాబట్టి నాకు కొంచెం ఇట్లా షాకింగ్ విషయం లాగా అనిపించింది. సరేనా, నాకు మీ అందరికీ చెప్పాలనిపించింది, చెప్పిన ఫ్రెండ్స్. అంతేనా, మీ అందరికీ ఇది కొత్తగా కాకపోవచ్చు, కానీ నాకు కొంచెం నేను కొనేటప్పుడు కొంచెం నవ్వుకున్నాను అనమాట. నాకు కొంచెం విచిత్రం అనిపించింది. ఇది 3 times అనుకుంటా నేను కొనడం. నాకు కొంచెం విచిత్రమే అనిపించింది, కానీ ఇక్కడ సిటీలో ఏం దొరకవు కదా, మనం ప్రతిదీ కొనుక్కోవాల్సినే ఉంటుంది. మరి వాళ్ళకు కూడా బిజినెస్ అవుతుంది, మనం కూడా కొనుక్కోవచ్చు మంచిగా. ఓకేనా, ఓకే. ఇప్పుడైతే అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నా, చూపిస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది. మంచిగా వేడి అన్నంలో తినేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఎండు మిరపకాయలు చాలా బాగుంటుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడైతే అది తెలుసు కదా టేస్ట్ చేస్తామని, ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. సరేనా, చూడండి. మంచిగా పల్లీల పొడి వేసినాం కదా, పల్లీల పొడి, ఉప్పు, కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. దోసకాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా, ఆ పులుపు అవన్నీ చాలా మంచిగా అనిపించింది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. సరేనా, మా బాబు కూడా అడుగుతున్నాడు అనమాట, మా బాబుకి ఇస్తున్నా, తిన్నాను. పిల్లలు కూడా ఇట్లా ఇష్టంగా తింటారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు మా బాబు చెప్తాడు, ఎలా ఉంది నాన్న చెప్పు. బాగుంది మా బాబు, బాగుంది అని చెప్తున్నాడు. ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, నచ్చితే మాత్రం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పునానా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.